ఒక చిన్న గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు. అతని పని గ్రామంలోని వాళ్ల బట్టలు తీసుకుని నది దగ్గర ఉతికి మళ్లీ వారికి ఇవ్వడం. అతనికి ఒక గాడిద ఉండేది. ఆ గాడిదతోనే అతను ప్రతిరోజూ బట్టల పొట్లాలను మోసుకుని నది దగ్గరకు వెళ్లేవాడు. ఆ గాడిద రోజూ చాలా బరువైన పొట్లాలు మోసేది. నదిదారి కూడా చాలా పొడవుగా ఉండేది. అందుకే గాడిదకు చాలా అలసటగా అనిపించేది. ఒకరోజు చాకలి ఉప్పు పొట్లాలను కూడా గాడిదమీద వేసి నది దాటుతున్నాడు. అప్పుడు గాడిద అనుకోకుండా నీళ్లలో జారిపడింది. కొంతసేపటికి లేచి బయటకు వచ్చింది. ఆ సమయంలో గాడిద గమనించింది, తనమీద ఉన్న బరువు కొంచెం తగ్గింది. ఎందుకంటే ఉప్పు నీళ్లలో కరిగిపోయింది. గాడిదకు అది చాలా సంతోషంగా అనిపించింది. ఇలా చేస్తే బరువు తగ్గుతుంది కదా అని అది అనుకుంది. మరుసటి రోజు కూడా నది దాటుతున్నప్పుడు గాడిద కావాలని నీళ్లలో కూర్చుంది. మళ్లీ ఉప్పు కరిగి బరువు తగ్గింది. ఇలా 2-3 రోజులు గాడిద అదే పని చేసింది. చాకలికి ఈ విషయం అర్థమైంది. గాడిద నన్ను మోసం చేస్తోంది అని అతననుకున్నాడు. అందుకే మరుసటి రోజు ఉప్పు బదులు పత్తి పొట్లాలను గాడిదమీద కట్టాడు. గాడిదకు అది తెలియదు. అది మళ్లీ నది దాటుతున్నప్పుడు కావాలని నీళ్లలో కూర్చుంది. కాని ఈసారి పత్తి నీకిని పీల్చుకుని చాలా బరువైంది. గాడిదకు నడవడం కూడా చాలా కష్టమైంది. చాలా కష్టపడి అది నది దాటి బయటకు వచ్చింది. అప్పుడు గాడిద తన తప్పు తెలుసుకుంది. ఇకపై ఎప్పుడూ ఇలా మోసం చెయ్యకూడదని నిర్ణయించుకుంది. నీతి: మోసం చెయ్యాలని ప్రయత్నిస్తే చివరకు మనకే నష్టం జరుగుతుంది.